కరెక్ట్ టైంకి బండి హ్యాండ్ ఇచ్చేసింది. ఏదైతే ఈ బ్రేక్ లైనర్ కనిపిస్తుందో ఈడ లోపల పట్టేసింది అనమాట. ఈరోజు బండి తీసుకొని రాగానే ఏమైందంటే బండి హ్యాండ్ ఇచ్చేసింది కాలేజ్ మధ్యలో. సో ఇప్పుడు ఈడ అయిపోయింది, ఏం చేయాలో అర్థం అయితే లేదు. మా ఫ్రెండ్కి అయితే కాల్ చేసిన, వస్తున్నా అన్నాడు. ఇప్పుడైతే బ్రేక్ లైనర్ కూల్ అయిపోయినాయి, స్టార్ట్ చేస్తున్నా బండి. కాలేజ్లో బండ్లు ఎంతమంది బ్రేక్ డౌన్ అయినా, ఎంతమంది ఖరాబ్ అయినా కింద ఒకసారి కామెంట్ చేసి చెప్పండి. Hello guys, welcome back. This is Dheeraj Reddy. I hope everyone is doing absolutely fine. కొత్తగా ట్రై చేసిన ఇంట్రో ఎట్లుందో చెప్పండి, మంచిగా ఉంటే ఇదే ట్రై చేసేద్దాం. నాకు కూడా కొంచెం నచ్చింది ఇది. వీడియో స్టార్ట్ చేసే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ గైస్, ఈ వీడియో మీకు ఎంత వీలైతే అంత షేర్ చేయండి. ఎందుకంటే మనం రెగ్యులర్గా వీడియోస్ చేస్తలే కదా, సో దానివల్ల మనకి కొంచెం నోటిఫికేషన్స్ పుష్ అవుతలేవు అండ్ ప్లస్ వ్యూస్ కూడా చాలా తగ్గుతున్నాయి. సో అందరు మర్చిపోకుండా వీలైనంత షేర్ చేసేసి లైక్ చేసి లాస్ట్ వరకు చూడండి వీడియో. మీరు లైక్ చేసి లాస్ట్ వరకు చూస్తే ఏమవుతుందంటే ఇంకొందరికి మంచిగా రికమెండ్ అవుతుంది వీడియో. సో ప్లీజ్ అందరు మర్చిపోకుండా లైక్ చేసి మీకు ఏమనిపించిందో కామెంట్ చేసి షేర్ చేయండి. మీకు ఎంత వీలైతే అంత షేర్ చేయండి. ఈరోజు ఏంది అంటే వీడియో కాలేజ్కి వచ్చినుండే, ఆల్మోస్ట్ 3 months తర్వాత కాలేజ్కి వచ్చిన. రాగానే ఇక్కడ బండి కనిపిస్తుంది కదా మీకు. ఈరోజు బండి తీసుకొని రాగానే ఏమైందంటే బండి హ్యాండ్ ఇచ్చేసింది కాలేజ్ మధ్యలో. సో ఇప్పుడు ఇక్కడ అయిపోయింది, ఏం చేయాలో అర్థం అయితే లేదు. మా ఫ్రెండ్కి అయితే కాల్ చేసిన, వస్తున్నా అన్నాడు. వాళ్ళు వచ్చిన తర్వాత చూడాలి. ఇంకా యాక్చువల్ ఏమైందంటే ఈ మనకి ఏదైతే ఈ బ్రేక్ లైనర్ కనిపిస్తుందో ఈడ లోపల పట్టేసింది అనమాట. ఈడ మీకు బ్రేక్ ప్యాడ్స్ కనిపిస్తున్నాయి కదా లోపల. 1 second. ఈ లోపల బ్రేక్ ప్యాడ్స్ కనిపిస్తుంది కదా, సో ఆ బ్రేక్ ప్యాడ్స్ అనేది పట్టేసింది. మరి పైన ఈ ఆయిల్ ఉంది కదా, ఈ ఆయిల్ అయిపోయిందో మరి ఏందో తెలియదు. ఇంట్లో బ్రేక్ అనేది ఫుల్ టైట్ అయిపోయిన ఉండే. సో ఇప్పుడు బండి ముందుకు అసలు కదులుతలేదు. నేను మీకు చూపిస్తా, ఒకసారి చూడండి. ఇక్కడ చూస్తారు కదా, ఇది మా కాలేజ్ వెళ్ళే బ్యాక్ సైడ్ నుంచి రూట్. ఇక్కడ మధ్యలో అయిపోయింది బండి అయితే. ఈ కింద ఇదైతే బ్రేక్ లైన్ మొత్తం పట్టేసింది. నేను బండి కదిలిస్తే ఇంకల్పై మొత్తం స్పిన్ అయిపోతుంది. అసలు ఇది కదల కూడా కదులుతలేదు. నేను మీకు చూపిస్తాను, ఒకసారి చూడండి. ఇదైతే బండి స్టార్ట్ చేసేసిన, చూస్తున్నారు కదా గైస్. బండి అయితే ఇప్పుడు స్టార్ట్ చేసిన, చూసుకోవచ్చు. నేను క్లచ్ వదిలేసిన అయినా కూడా ముందుకు అసలు ఏం కదులుతలేదు. ఇక్కడ అయిపోయి కూడా ఒక 1 hour అవుతుంది. నేను ఇంకా బ్రేక్ ప్యాడ్స్ ఫుల్ హీట్ అయిపోయిన ఉండే, అది పట్టేసింది. ఫుల్ హీట్ అయిపోయిన ఉండే. సరే కూల్ అయిన తర్వాత మళ్ళీ వస్తుందేమో చూద్దాం అనేసి ఇంతసేపు ఆగిన, అయినా కూడా అసలు ఏం వస్తలేదు. అది అసలు ముందు కదులుతూనే మొత్తం వెనకాల వీల్ స్పిన్ అయిపోతుంది, ముందులో మొత్తం పట్టేసింది. సో గైస్ ఇప్పుడైతే స్టార్ట్ అయింది, చూస్తున్నారు కదా. నేనైతే మెల్లగా వెళ్తున్నా ఇప్పుడు ఇంటికి. బండి అయితే ఫుల్ కస్తిగా అవుతుంది, టైట్. అంటే ఎంత ఎక్సిలేటర్ ఇచ్చినా కూడా ముందుకి పుష్ చేస్తలేదు, చాలా టైట్ అవుతుంది. సో మళ్ళీ పట్టేస్తే ప్రాబ్లం అని చెప్పేసి స్టార్ట్ అయినా, మెల్లగా పోతున్నా. నాకు ఇందాక నేను మీకు చూపిస్తా అని చెప్పిన కదా, కెమెరా పట్టుకొని కూడా ఎవరు లేకుండే, సో అట్లా కొంచెం చేయలేను. ఇప్పుడైతే మెల్లగా స్టార్ట్ అయిపోయినా, సైడ్ నుంచి వెళ్తున్నా. కాలేజ్లో బండ్లు ఎంతమంది బ్రేక్ డౌన్ అయినా, ఎంతమంది ఖరాబ్ అయినా కింద ఒకసారి కామెంట్ చేసి చెప్పండి. చూస్తున్నారు కదా, మీకు బండి సౌండ్ ఉంటే అర్థం అయిపోతుండొచ్చు. ఇట్లా కట్ 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 సౌండ్ వస్తుంది. ఇట్లా బ్రేక్ కొట్టి ఎక్సిలరేటర్ ఎట్లా వస్తుందో సేమ్ అదే మూమెంట్ లో పోతుంది. ఇప్పుడు మెల్లగా వెళ్తున్నా, ఇంకా మళ్ళీ దీనికి ట్రాక్షన్ గిక్షన్ ఏమి ఉండదు కాబట్టి ఒకవేళ సడన్ గా పట్టేసింది అనుకో కింద పడిపోతాము. అట్లా అని చెప్పేసి మెల్ల సైడ్ నుంచి వెళ్తున్నా. ఇప్పుడు నేను ఇల్లు పక్కనే కాబట్టి కాలేజ్ నుంచి ఇంకా మెల్లగా వెళ్తున్నా. మా వాళ్ళు కూడా వస్తున్నా అన్నారు, మధ్యలో ఆగమని చెప్పేసి ఇంకా ఆడ కలిసినప్పుడు చూపిస్తా బండి. ఎట్లా మొత్తం ఆపేసినాం అనుకో మళ్ళీ మూమెంట్ కి మస్తు ఇబ్బంది అవుతుంది. మొత్తం ఆపినప్పుడు కదులుతలేదు, ఇంకా ఫోర్స్ చాలా ఫోర్స్ గా దాన్ని పుష్ చేసి ఇంకా రన్నింగ్ లో మెల్ల ఇట్లా గట్టిగా బండి పట్టేసుకొని వెళ్తుంది. నాడికి వెళ్ళాక ఒకసారి మీకు ఆపి చూపిస్తా బండి అసలు ఎట్లా కండిషన్ ఏంది, ఎట్లా మూవ్ అవుతుంది అని చెప్పేసి. మీరు చూసుకోవచ్చు ఇప్పటికి కూడా కట్ 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 అని సౌండ్ అర్థమైంది. చూడొచ్చు గైస్, ఇప్పుడు ఎక్సిలేటర్ ఇచ్చిన అయినా కూడా పోదు బండి. చూడొచ్చు, ఇంత ఎక్సిలేటర్ ఇచ్చిన అయినా కూడా పోతలేదు. ఎంత ఎక్సిలేటర్ ఇచ్చినా కూడా అదే సౌండ్ మొత్తం. సో మెల్ల పోతున్నా, ఇంకా ఎక్కువ ఫోర్స్ చేస్తలే బండిని కూడా.
మళ్ళీ ఈ రోడ్ల హైవేలో అయిపోయినాం అనుకో, కింద పడితే ఏం లేదు, ఇంకాల నుంచి బండ్లు గిన్నెలు అన్నీ వస్తున్నాయి. అందుకే ఫోర్స్ చేయకుండా మెల్ల ఇంకాల నుంచి వెళ్తున్నా. మీరు అనుకోవచ్చు బ్రేక్ కొడుతున్నా అని, బ్రేక్ కూడా ఏం కొడతలేను. చూడొచ్చు ఇప్పుడు ఎక్సిలేటర్ మొత్తం ఇచ్చిన కూడా అసలు కదులుతలేదు బండి. ఇప్పుడైతే బ్రేక్ లైనర్ కూల్ అయిపోయినాయి, స్టార్ట్ చేస్తున్నా బండి. ఇప్పుడు మీకు ముందు యాంగిల్ నుంచి చూపిస్తా బండి ఎంత టైట్ ఎట్లా పోతుంది అని చెప్పేసి. ఇప్పుడు నేను ముందు నుంచి మా ఫ్రెండ్కి ఇస్తా వీడియో, చూడండి ఎంత టైట్గా బండి మూవ్ అవుతుందో. ఇప్పుడైతే మళ్ళీ మెల్ల పోతున్నాయి. ఇక్కడ యూటర్న్ చేయాలి, ముందుల యూటర్న్ చేసేటప్పుడు అయిపోకపోతే చాలు. ఇప్పుడైతే మెల్ల స్టార్ట్ అయినా, నేను యూటర్న్ చేసిన తర్వాత మళ్ళీ కంటిన్యూ చేస్తా వీడియో. ఎంత గలీజ్ అనిపించింది తెలుసా, కాలేజ్ దాకా పోయినా, కాలేజ్ నుంచి ఎప్పుడైతే బయటకు వెళ్తామో కరెక్ట్ టైంకి బండి హ్యాండ్ ఇచ్చేసింది. ఇక బ్రేక్ కొట్టేసరికి ఇంకా తర్వాత రాలేదు, మొత్తం అయిపోయింది. ఇంకా బండి అసలు రాలే. అది కరెక్ట్ టైంకి బ్రేక్ వచ్చింది. ఇంక అందరూ బయటికి వస్తారు అదే టైంకి, బండిని ఇట్లా చూసుకుంటూ పోతుండే. ఫుల్ రీగ్రెట్ అంటే మనం చేసిన ప్రాబ్లం అయితే కాదు అది, అంటే దానంలో అది వచ్చింది. కానీ ఉంటుంది కదా అందరి ముందు బండి అయిపోతే ఏదో కొంచెం గలీజ్గా ఫీలింగ్, చాలా గలీజ్ అనిపించింది తెలుసా నాకైతే. ఇందులో బండ్లు ఎంతమంది బ్రేక్ డౌన్ అయినా, ఎంతమంది ఖరాబ్ అయినా కింద ఒకసారి కామెంట్ చేసి చెప్పండి. అసలు నేనైతే బ్రేకే యూజ్ చేస్తలేను. ఇంకా ఇట్లా ముందు టర్నింగ్స్ వస్తాయి కదా, టర్నింగ్స్ ఎప్పుడైతే వస్తాయో అప్పుడు ఇంకా గేర్ డౌన్ చేసుకుంటున్నా, గేర్లోనే ఆపేస్తున్నా బండిని. అయితే మళ్ళీ బ్రేక్ కొట్టినాం అనుకో మళ్ళీ ఏడైపోతుంది అని ఒక భయం స్టార్ట్ అయిపోయింది నాకు. సో అట్లా అని చెప్పేసి ఇట్లా వస్తుంది కదా, ఎప్పుడైతే ఇట్లా గేట్ డౌన్ చేసేసుకుంటున్నా, గేట్ డౌన్ చేసుకుంటే ఆటోమేటిక్ బండి స్లో అయిపోతుంది కదా డౌన్ షిఫ్ట్ చేస్తే. సో అట్లా వేసుకొని మెల్లమెల్ల వచ్చేస్తున్నా. సో గైస్ ఫైనల్లీ అయితే ఇంటి దగ్గర దాకా వచ్చేసిన నేను. మన బండి ప్రాబ్లం ఏంటంటే చెప్పిన కదా, బ్రేక్ ప్యాడ్స్ మొత్తం ఇట్లా అతికినాయని. మనకి ఏంటంటే దీనికి ఏబిఎస్ కూడా ఉండదు కదా, సో ఏంటన్నా మధ్యలో పట్టేసింది అనుకో కింద పడిపోతామనే బాధతోటి మెల్ల వచ్చినుండే. సో ఇప్పుడైతే ఆల్మోస్ట్ ఇంటి దగ్గర దాకా కూడా వచ్చిన, పక్కన ఒక వెంచర్లోకి వచ్చి బ్లాక్ చేస్తున్నా. అంతా ఆడ రోడ్ పైన డిస్టర్బెన్స్ ఉండే కదా. సో ఫైనల్గా అయితే వచ్చేసినాం గైస్. కాలేజ్ ఇంక ప్లస్ పాయింట్ ఏంటంటే కాలేజ్ పోతాప్పుడు ఏం కాలే, పోయి ఎప్పుడైతే రిటర్న్ అయిదాం అనుకున్నామో అప్పుడు స్టార్ట్ అయింది. అదొక ప్రాబ్లం అయితే సాల్వ్ అయిపోయింది. ఫైనల్గా అయితే ఇంటికి వచ్చేసినాం. సో ఇక్కడితో బ్లాగ్ ఆపేస్తున్నా. దట్స్ ఇట్ ఫర్ టుడే గైస్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.